ప్రభువు, నీవు లేచి తిన్ననిదనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పెను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకుని నా సాధనమై ఉన్నాడు. ఆమేన్. దేవుడు తన యొక్క వాక్యం దీవించును గాక. అవకాశం ఇచ్చిన దైవ సేవకులకు వందనాలు. ఇప్పటి వరకు కూడా మనలను ప్రార్థనలో నడిపించినటువంటి దైవజనులు పాస్టర్ ఎన్ యాకూబ్ గారికి, దేవుని యొక్క వాక్యాన్ని చదివి వినిపించినటువంటి బ్రదర్ సీమోన్ గారికి కూడా మన యొక్క సభాముఖంగా వారికి వందనాలు నేను తెలియపరుస్తున్నా. సరే, ప్రభువు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క సమయము మరి వాక్యం చెప్తుంది కదా, ఎక్కడైతే 2-3 నా నామం పేరట కూడుకొని ఉంటారో వారి మధ్యనే ఉంటాను అని దేవుడు సెలవిచ్చారు. అలాగే నీవు దేవుని యొక్క మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూచుకున్నాము అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మరి ఇప్పుడు ఎవరు కూడా దయచేసి దేవుడు మన మధ్యలో ఉన్నారు, మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకుందాం. ప్రక్క వారితో మాట్లాడబాకండి. దయచేసి దేవునికి వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిద్దాం. సరే, నీవు నీ దేవునికి మందిరమునికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే దేవునికి వాక్యాన్ని కూడా శ్రద్ధగా మనము వింటే, ఆ ప్రకారంగా నడుచుకుంటే, జీవిస్తే దేవుని యొక్క మరి ఆశీర్వాదాలు మేళ్ళు మరి మనము పొందుకుంటాం. సరిగ్గా రాత్రికాల సభకు మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుని యొక్క దాసులు మరి రెవరెండ్ వి సంగీతరావు గారు మన మధ్యలో చాలా సంతోషకరం. కాబట్టి వారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మనకు వారు అందిస్తూ సమయాన్ని వారిని నేను అప్పగిస్తూ ఉన్నాను. వారు వస్తువుని చప్పట్లతో మనం ఆహ్వానిద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రభు తన వాక్యం ద్వారా మనందరితో ఆయన మాట్లాడినట్లుగా కూడి ఉన్న మనం అందరం కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం.